ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఇప్పుడు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్ని ఆదరించండి. నేను ఈరోజు ఒక కొత్త విషయాన్ని మనం ఈ చార్ట్ ద్వారా తెలుసుకుందాం. ఏంటంటే ఇదంతా దాదాపుగా తెలిసే ఉంటుంది. ఇవి నేను ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్గానే చెప్తున్నాను. నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. ఐపాన్ చార్ట్లు ఎవరైనా సరే అనాలిసిస్ చేస్తారు. బట్ ఏంటంటే ఏదో కొత్త విషయం అనేటువంటిది తెలిస్తే మన యొక్క చార్ట్ రీడింగ్ అనేటువంటిది ఈజీగా అవుతుంది. ఇప్పుడు మార్కెట్లో మనం గెయిన్ కావడం చాలా అంటే చాలా కష్టంగా ఉంది. కాబట్టి మల్టిపుల్ మెథడ్స్లో మనం చార్ట్ని కనుక రీడింగ్ చేయగలిగితే మనం కొంత సక్సెస్ అనేటే లెక్క. అది ఎలా చూద్దాం. ఇక్కడ నిన్న క్లోజింగ్ ప్రైస్ ఇది. సో సహజంగానే క్లోజింగ్ ప్రైస్ దగ్గర ఒక హార్జెంటల్ లైన్ గీసుకోండి. సో మన యొక్క కాన్సెప్ట్ ఏంటి, ఆ క్లోజింగ్ ప్రైస్ దగ్గరికి వస్తేనే మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాం, లేకపోతే తీసుకోం. సో ఏడు నుంచి మార్కెట్ అనేటువంటిది వచ్చిందా, దీని దగ్గరికి రాలా, ఇలా వచ్చింది, ఇక్కడే రిజెక్షన్ అయ్యి వెళ్ళిపోయింది. మీకు కప్ అండ్ సాసర్ అనేటువంటిది ఉన్నది, ఒక మెయిన్ కప్ లాగా వచ్చేసింది. ఇది చూడండి, ఈ ప్యాటర్న్ మీకు తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది, రాలేదు, మనం ఏదో ఒక ఆపర్చునిటీ అనేటువంటిది పట్టుకోవాలి కదా. ఆపర్చునిటీ ఎలా ఇస్తుంది ఏంటి అనేటువంటిది బాగా చూసుకోవాలి. ఇక్కడ రాలేదు కాబట్టి ఈరోజు ఇక మనం ట్రేడ్ చేయకూడదు అని అనుకోకూడదు. ఇంకొక మెథడ్ని ఏదన్నా సరే మనం ఫాలో అవుతాం. ఇక్కడ అంటే మల్టిపుల్గా మనం చార్ట్ని అనాలిసిస్ చేసుకుంటూ ఉండాలి. ఇది కప్. సో మీ అందరికీ తెలిసిందే, కప్ అండ్ సాసర్లో ఈ లెవెల్ని కనుక క్రాస్ అయితే ఏమవుతుంది, మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాం. అర్థమైందా? ఎంట్రీ తీసుకొని మనం రైడ్ అనేటువంటిది చేసుకోవచ్చు. కాకపోతే స్టాప్ లాస్ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది. మీకు ఎక్కడైతే ఇక్కడ ఉన్నది కాబట్టి ఇక్కడ ఉండదు. ఎక్కడైతే మనం హోల్డ్ చేస్తామో దాని దగ్గర స్టాప్ లాస్ అనేటువంటిది పెట్టుకోవాల్సి వస్తుంది. సో మనం ఇక్కడ ఎంట్రీ ప్రైస్ అనేటువంటిది ఇది వస్తుంది, స్టాప్ లాస్ అనేటువంటిది ఇక్కడ పెట్టుకోవాల్సి వస్తుంది. రిస్క్ రివార్డ్ని మనం మేనేజ్ చేసుకోవటమే, అది మన చేతిలో, మన ఇది ఎట్లానే అని అనుకోవడానికి వీలేదు. సో ఈ కప్ అండ్ సాసర్ అనేటువంటి దాన్ని కనుక ఫామ్ చేసినప్పుడు మనం దీన్ని ఎలాగైతే ఈ హ్యాండిల్ మనం హోల్డ్ చేసేటువంటిది ఉంటుందో దాని కింద మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం, దానిపైన మనం ఎంట్రీ అనేటువంటిది తీసుకుంటాం. 1:2 రేషియోలో రైడ్ అనేటువంటిది జరిగింది. కాబట్టి మన యొక్క ఎనాలిసిస్ అనేటువంటిది ట్రేడింగ్ చేసేటప్పుడు మల్టిపుల్ మెథడ్స్లో ఆలోచన అనేటువంటిది చేయాలి. నేను వీడియో చేయలేదు, నాకు కుదరక. నిన్నైతే చూడండి, ఇప్పుడు ఎస్టర్డే క్లోజింగ్, దాని ముందు రోజు క్లోజింగ్ ప్రైస్ 7 ఉంది. సో ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ తీసుకున్నాం, ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ తీసుకున్నాం. 7 నుంచి వచ్చేసి ఇక్కడ ఏమైంది, ఇక్కడ నుంచి రిజెక్షన్ అయింది, మంచి బుల్లిష్ క్యాండిల్ వేసింది. సో ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ స్టాప్ లాస్. సో ఈ స్టాప్ లాస్ వచ్చి హిట్ చేసేసింది కదా, కాబట్టి ఇక్కడ మనం లాస్ అనేటువంటిది అయ్యాం. అన్నిసార్లు మనమే గెయిన్ కాము, కొన్నిసార్లు లాస్ కూడా అవుతాం. దీనికి ఇక ఆప్షన్ చేయను అది ఇది అని అన్నీ చూసుకోవాల్సిన అవసరం లేదు. మనం బ్లైండ్గా మనకు అనుకున్నటువంటి సిస్టమ్ని ఇంప్లిమెంటేషన్ చేయడమేనమాట. ఇక్కడ అయిపోయింది కదా. సరే, ఇక్కడ నుంచి మరేమైంది, స్టాప్ లాస్ ఇక్కడ పెట్టుకున్నాము, ఇది ఎడకు కొట్టేసిన తర్వాత మరలా ఏమైంది, కొట్టేసి అంటే కౌంటర్ ట్రేడ్ అనమాట. ఇది రెడ్ క్యాండిల్ వేసింది, సో కిందకు వచ్చింది 1:2 రేషియోలో. ఈ క్యాండిల్ సైజ్ 1:2 రేషియోలో తీసుకోవడం, లేకపోతే మనకు అవసరం లేదు, 1 or 2 ట్రేడ్స్ మాత్రమే తీసుకోవాలి. అంతేగాని ప్రతిసారి ఆపర్చునిటీ వచ్చింది కదా అని తీసుకోకూడదు. అట్లా అనుకుంటే ఇక్కడ ఎంట్రీ తీసుకుంటావు, స్టాప్ లాస్ హిట్ అయినట్టు కదా, మళ్ళీ ఇక్కడ రెడ్ క్యాండిల్, ఇట్లా అన్నీ ఉండకూడదు. 1 or 2 మెథడ్స్ మాత్రమే మనం ఫాలో అయ్యి ట్రేడ్ అనేటువంటిది చేయాలి. అప్పుడు మాత్రమే మనం సక్సెస్ అనేది అవుతాం. ఈ విధంగా మనం చార్ట్ అనాలిసిస్ అనేటువంటిది పర్టికులర్గా చేయగలిగితే సక్సెస్ అనేటువంటిది కొంత మెరుగుపరుచుకోవచ్చు. కోట్లు సంపాదించవచ్చు అని చెప్పట్లేదు, కానీ మన ట్రేడింగ్ స్టైల్ కొంత మారడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.